మన దగ్గర చాలా వరకు మన దగ్గర జరిగిన ప్రోగ్రామ్స్, బందోబస్తులు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, అట్లాగే వేరే వేరే మనకి ఎదుర్కొన్న ఛాలెంజెస్ అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగినాము. ఇవే కాకుండా మనకి క్రైమ్ పరంగా కానీ, అదర్వైజ్ ట్రాఫిక్ పరంగా, షీ టీమ్స్ పరంగా, ఇంకా పోలీస్ సంబంధించి పోలీస్ ద్వారా చేయాల్సిన డ్యూటీస్ అన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయో వాటన్నిటిలో కూడా మంచి అచీవ్మెంట్ చేస్తూ ఇది సంవత్సరం అది కంప్లీట్ చేస్తున్నామని అది నాకు బాగా సంతోషం ఉంది. దీనికోసం స్టార్టింగ్లోనే నేను మా సిబ్బంది వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. అట్లాగే వచ్చే సంవత్సరంలో కూడా అదే వాళ్ళ దగ్గర నుంచి కోఆపరేషన్ అదే ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. అది కూడా నాకు టోటల్గా నమ్మకం ఉంది. దాదాపు 14,000 మనకి కేసులు ఈ సంవత్సరం నమోదైనాయి. వాటిలో 9,000 వరకు కేసులు అది డిస్పోజల్ చేయడం జరిగింది. 65% డిస్పోజల్ రేట్. అది మంచి డిస్పోజల్ రేట్ ఉంది. ఇది మన పోలీస్ ఫిగర్, అది క్రైమ్ ఫిగర్ చూస్తే ఎక్కడైనా కూడా. అట్లాగే ఇది 849 ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది అండ్ 630 సైబర్ క్రైమ్ కేసెస్ మన దగ్గర రిపోర్ట్ అయినాయి. ఎన్బిడబ్ల్యూ చూస్తే ఒక 1011 వరకు ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ అయినాయి. ఇది కూడా బాగా పెద్ద నంబర్ ఉంది. ఇది డీటెయిల్ గా మళ్ళీ కూడా మాట్లాడతాం వీటన్నిటి గురించి. అట్లాగే కొన్ని కన్విక్షన్స్ కూడా మాకు మంచిగానే వచ్చినాయి. లైఫ్ కన్విక్షన్స్ కానీ, అట్లాగే 20 years కన్విక్షన్స్ కానీ. అట్లాగే మనకి ఈ పెట్టి కేసెస్ డిస్పోజల్ కూడా బాగానే అయింది. నార్మల్ కేసెస్, ఎఫ్ఐఆర్ కేసెస్ డిస్పోజల్ కూడా బాగానే అయినాయి లోక్ అదాలత్ లోని. సో దాదాపు 9,398 రెగ్యులర్ ఎఫ్ఐఆర్స్ అవి డిస్పోజల్ అయినాయి. అట్లాగే 18,197 ఈ పెట్టి కేసెస్ అవి లోక్ అదాలత్ లోనే డిస్పోజల్ చేయడం జరిగింది. ఎన్డీపీఎస్ లో కూడా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మంచి అవుట్పుట్ చేయడం జరిగింది. ఒక 1,700 kilograms వరకు గాంజా ఇక్కడ అది పట్టుకోవడం జరిగింది. దానికి విలువ మొత్తం చూస్తే అది 8.6 crore వరకు ఉంది. అట్లాగే సైబర్ క్రైమ్ కేసెస్ లో కూడా అది రిఫండ్ అమౌంట్ కూడా అది పబ్లిక్ కి బాగానే ఇవ్వడం జరిగింది. దాదాపు 19.7 lakhs వరకు పబ్లిక్ కి రిఫండ్, అది ఎంత కూడా కోర్ట్ ఆర్డర్స్ ప్రకారంగా అది ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా అది డయల్ 100 కాల్స్ చూస్తే దాదాపు 95,000 వరకు డయల్ 100 కాల్స్ మనం ఇక్కడ అటెండ్ చేసినాము. అవన్నీ కూడా ఇన్ టైమే. దాదాపు 5.6 minutes మనకి ఇది అవరేజ్ రెస్పాన్స్ టైం ఉంది. ఇట్లాగే మన కమిషనరేట్ లో ఇప్పుడు 56,000 CCTV కెమెరాస్ ఇప్పుడు ప్రెసెంట్ గా ఉన్నాయి. సో ఇంకా కూడా కొన్ని కొత్త కెమెరాస్ కూడా అది ఇన్స్టాలేషన్ చేసేది ప్రోగ్రెస్ వర్క్ కూడా దాంట్లో నడుస్తుంది. అట్లాగే షీ టీమ్స్ లో కూడా ఒకటి కొత్త టీం తయారు చేయడం జరిగింది. సో ఇది దిస్ వాస్ జస్ట్ ఇన్ బ్రీఫ్. మనము ఫస్ట్ లా అండ్ ఆర్డర్ పరంగా చూస్తే మనకి వచ్చిన అన్ని ఫెస్టివల్స్, అట్లాగే మనకి నేషనల్ డేస్, ఫర్ ఎగ్జాంపుల్ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, ఇవన్నీ కూడా దాన్ని అన్ని మతాలకి సంబంధించిన పండుగలు, దాన్ని మనకి వచ్చిన ఎలక్షన్స్, అట్లాగే విజిట్ ఆఫ్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్, దిస్ వాజ్ ఎ ఫస్ట్ ఫర్ వరంగల్ ఆల్సో. సో ఇవన్నీ కూడా టోటల్ గా 100% పీస్ఫుల్ గా జరిగినాయి. మనకి ఎక్కడ కూడా ఎలాంటి కూడా ఇన్సిడెంట్ రిపోర్ట్ కాకుండా అంతా కూడా ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది. క్రైమ్ స్టాటిస్టిక్స్ చూస్తే మనకి వేరే వేరే ఉన్నాయి. కొన్ని కేటగిరీస్ లో మన దగ్గర ఇంక్రీజ్ అయింది, కొన్నిట్లో డిక్రీజ్ అయింది. కొన్నిట్లో దాదాపు అంతే లాస్ట్ ఇయర్ లాగానే సేమ్, ఆల్మోస్ట్ సేమ్ క్రైమ్ ఫిగర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ ఫర్ గెయిన్ కావచ్చు, డెకాయిటీ కేసెస్ కావచ్చు, ఒకటి కేసు తేడా ఉంది, పెద్దగా డిఫరెన్సెస్ ఏం లేవు. ఆటోమొబైల్ థెఫ్ట్ లో మనం చూస్తే లాస్ట్ ఇయర్ 203 కేసెస్ ఉన్నాయి. ఇది మెయిన్లీ ఇది బైక్ థెఫ్ట్ కేసులే ఉంటాయి. కానీ ఈ ఇయర్ 245 కేసెస్ రిపోర్ట్ అయినాయి. వీటిలో ఒకటి ఇది బైక్ థెఫ్ట్ కేసెస్ లో ముఖ్యంగా ఇది ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఖచ్చితంగా అది మ్యాండేటరీ స్టాఫ్ కి అందరికీ కూడా చేయడం జరిగింది. సో ఇంతకుముందు కొన్ని ఇది ల్యాప్సెస్ ఉండే ఇది ఎఫ్ఐఆర్ చేయడం దాంట్లో, కానీ ఇప్పుడు అందరూ కూడా అది ఎఫ్ఐఆర్స్ ఇమీడియట్లీ చేస్తున్నారు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ దిస్ బైక్ థెఫ్ట్ కేసెస్. ఇవి కాకుండా మనము అదర్వైజ్ దొంగతనం కేసులు చూస్తే హెచ్బి అంటే హౌస్ బ్రేకింగ్ అంటారు. ఏదైనా ఇంటి లోపలికి వెళ్ళి అది దొంగతనాలు చేసుకోవడం, అవి కాకుండా నార్మల్ థెఫ్ట్ కేసెస్ 2 కేటగిరీస్ లో కూడా మన దగ్గర ఇంక్రీజ్ ఉంది. కానీ వీటిలో గురించి కూడా అది ఏదైతే చర్యలు తీసుకోవాలనో అట్లాగే
తక్కువ నెంబర్స్ కూడా ఎట్లా చేయాలనో వాటికి సంబంధించి కూడా అది బ్యాక్గ్రౌండ్ వర్క్ అది నడుస్తుంది. సో ఇవి కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. అదర్ మనం కేటగిరీస్ లో చూస్తే రేప్ కేసెస్ తక్కువ అయినాయి మనకి, 145కి 132 అయినాయి. అట్లాగే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా తక్కువ అయినాయి, 624కి 576 అయినాయి ఈ సంవత్సరం. మొలెస్టేషన్ అండ్ పోక్సో కేసెస్లో లాస్ట్ ఇయర్ 364 ఉండే, ఈ ఇయర్ 405 అయింది. డౌరీ డెత్స్ ఏవైతే ఉన్నాయో, కట్నం గురించి ఏదైనా హత్యలు కానీ సూసైడ్ కానీ ఎట్లాంటివి ఉంటాయో అవన్నీ 10 లాస్ట్ ఇయర్ ఉండే, ఈ సంవత్సరం మనకి 4 రిపోర్ట్ అయినాయి. అట్లాగే కిడ్నాపింగ్ కేసెస్ లో మనకి నంబర్ బాగా తగ్గింది, లాస్ట్ ఇయర్ 183 ఉండే, ఈ సంవత్సరం 148 మనకి రిపోర్ట్ అయింది. సో ఇప్పుడు వీటిలో కేటగిరీస్ మనం చూస్తే ఇది క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ లో బేసికలీ మన దగ్గర మర్డర్ అండ్ డౌరీ కేసులో ఒక కేసు రిపోర్ట్ అయింది. కానీ మిగతా అన్ని కేటగిరీస్ లో దాదాపు మెయిన్ ఏదైతే సీరియస్ క్రైమ్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ డౌరీ డెత్ కావచ్చు, సూసైడ్ మహిళలు చేస్తారో వాటికి అబెట్మెంట్ అట్లాంటివి, దెన్ మర్డర్ కేసెస్ ఎక్కడైతే మహిళలు ఉన్నారో, మహిళ చనిపోయిన అట్లాంటి కేసెస్, అట్లాగే రేప్ కేసెస్ కూడా, ఇవన్నీ ఆల్ కేటగిరీస్ లో కూడా మన దగ్గర డిక్రీజ్ ఉంది. అది రిడక్షన్ కూడా మీరు చూడొచ్చు, 9.12% అది పర్సెంటేజ్కి ఇది రిడక్షన్ ఉంది. కానీ కొన్ని కేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ మొలెస్టేషన్ అండ్ పోక్సో కేసెస్లో ఇంక్రీజ్ ఉంది. దీనికి కూడా మేము ఒకటి కేటగరైజేషన్ చేసినాము. ఇది ఇంక్రీజ్కి కారణాలు అది ముఖ్యంగా మనము రేప్ కేసెస్ ఏదైతే మన దగ్గర రిపోర్ట్ అవుతాయో అవన్నీ కూడా స్టడీ చేస్తే మీరు కింద చూడొచ్చు, దాంట్లో మనకి 73 వరకు రేప్ కేసెస్లో ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ గానే వాళ్ళే చేశారు. 8 నంబర్ ఆఫ్ కేసెస్లోని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు. ఒక 20 కేసులలో వాళ్ళకి నేబర్స్ ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు. సో ఇవి 3 కేటగిరీస్ కలిపి చేస్తే దాదాపు 101 కేసెస్ ఇవి అవుతాయి. సో 132 టోటల్ కేసెస్ అయితే దాంట్లో 101 కేసెస్ ఇవి అవుతున్నాయి. సో మెయిన్లీగా ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారు, పరిచయం వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, అట్లాంటి రేప్ కేసెస్ మన దగ్గర రిపోర్ట్ అయినాయి. సో వీటిలో కూడా త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసుకొని అంతా కంప్లీట్ చేసుకోవడానికి అది ప్రాసెస్ అది అంతా ఆల్రెడీ నడుస్తుంది. మన ముఖ్య కేటగిరీస్ లోని ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చూస్తే మన దగ్గర అది 196 కేసులు ఎన్డీపీఎస్ సంబంధించి డ్రగ్స్ సంబంధించి రిపోర్ట్ అయినాయి. సో వాటిలో 482 పర్సన్స్ ని ఈ సంవత్సరం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర గాంజా ఒక 1700 కిలోగ్రామ్స్ అది సీజ్ చేయడం జరిగింది. గాంజా చాక్లెట్స్ కూడా ఇంతకుముందు ఒక కేసు అయి ఉంటే దాంట్లో 76 వరకు గాంజా చాక్లెట్స్ అవి సీజ్ అయింది. అట్లాగే హషీష్ చూస్తే అది 4.9 కిలోగ్రామ్ దొరికింది. బ్రౌన్ షుగర్ది ఒక కేసులో 0.02 గ్రామ్స్. అట్లాగే గాంజా మొక్కలు కూడా 6 మొక్కలు అవి కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇది టోటల్ విలువ వచ్చేసి ఇది 8.6 కోటి రూపాయలు ఉంది అది.